నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆలపాటి సహకారం రోటరీ సేవాభావం 26 మంది లబ్ధిదారులకు తోపుడు బండ్ల పంపిణీ. కొత్తపేట బాలికల పాఠశాలలో యథావిధిగా సైకిల్ పార్కింగ్ కొనసాగించాలని ఏఐఎస్ఎఫ్ వినతి. అన్నదాత సుఖీభవ తొలి విడత నిధుల విడుదల సందర్భంగా టీడీపీ మంగళవారం తెనాలిలో భారీ ట్రాక్టర్ ర్యాలీ. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనది అని అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని పట్టభద్రులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా సోమవారం తెనాలి పట్టణంలోని 28, 29 వార్డుల్లో ఆయన పర్యటించి కార్యక్రమం తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తున్న బూత్ లెవెల్ ఏజెంట్లు స్థానిక నాయకులతో మాట్లాడారు. ఓటర్ జాబితాలో పేర్లు సక్రమంగా ఉన్నాయా, చిరునామా మార్పులు జరిగాయా, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి వివరాలు నమోదు చేశారా, మరణించిన వారి పేర్లు తొలగించారా అనే అంశాలపై సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావడానికి కృషి చేయాలి అని, ఓటు హక్కు కలిగి ఉండటం ప్రతి పౌరుడి హక్కుతో పాటు బాధ్యత కూడా అని ఆయన పేర్కొన్నారు. ఎవరూ ఓటు హక్కుకు దూరం కాకుండా ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాలని BLAలకు సూచించారు. ఓటర్ జాబితా పారదర్శకంగా తప్పులు లేకుండా ఉండేలా అధికారులు, పార్టీ ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, BLAలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓటర్ లిస్ట్ దగ్గర మన దగ్గర లిస్ట్ ఇది ఇప్పుడు ఓటు వచ్చిందమ్మా. 2002లో లేదమ్మా. ఎందుకంటే మీరు బేసింగ్ ఆన్ 2002 లిస్ట్ అనేది అనుకుంటున్నారు పెట్టి ఇందులో చదువుకోవడం వస్తే చదువు ఇచ్చుకొని ఏం చేయాలనేది మళ్ళీ వీళ్ళు వస్తారు, దాని ప్రకారం మూడు ఉన్నాయి. ఈ పేరు దేవకులు చంద్రకుమార్. ఉమామహేశ్వర గారు కొడుకు. కోడల పేరు సౌజన్య. ఇంకొక పేరు ఏంటి? సౌజన్యది రేపు ఏం పేరు తల్లి? ఓకేనా? రాష్ట్ర వ్యాప్తంగా సర్ కార్యక్రమం జరుగుతూ ఉన్న సందర్భంలో ఎక్కడికక్కడ స్థానిక అధికారులు, అదేవిధంగా వారికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ తరఫున BLAs ప్రతి ఇంటికి కూడా తిరుగుతూ ఓటు ఉన్నదా లేదా, లేకపోతే ఎక్కడికి మారింది, లేకపోతే షిఫ్ట్ అయిందా, ఈ ఊర్లో ఉన్నారా లేదా, ఎక్కడైనా చనిపోయిన ఓట్లు ఉండి తీసేయకుండా ఉన్నారా, వీళ్ళన్నిటినీ కూడా సమగ్ర దర్యాప్తు చేసుకుంటూ ప్రతి ఇంటికి తిరుగుతూ ఓటుకి కాపాడుకోవాలి, ఓటు హక్కు ఒక ప్రాథమిక హక్కులాగా భావించేలాగా ఓటు హక్కుని వినియోగించుకోవటానికి ముందు ఓటుని నమోదు చేసుకోవటం,
ఓటు ఉండేలాగా చూసుకోవటం ప్రజాస్వామ్యంలో ఇది ఒక భాగం. దాన్ని ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమిషన్, స్థానికంగా ఉండే రాజకీయ పార్టీలు, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యత కలిగిన అంశంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అవ్వాలి, ప్రజాస్వామ్యంలో ఓటుని కాపాడుకోవాలి, ఓటుని వినియోగించుకోవాలనే నేపథ్యంలో ఈ రోజున ఇస్ అ సింబల్ ఆఫ్ సక్సెస్ ఫర్ ద ఫ్యూచర్ అనే భావంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అందరూ కూడా ఓటు హక్కుని పొందండి, ఓటుని వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఇంటికి మనం పరామర్శించాలి, వారికి ఓటు ఉందో లేదో చూడాలి. ఎవరైతే చదువుకోని వారు ఉన్నారో వారికి తెలియకపోతే తెలియజెప్పాలి. అది ఒక బాధ్యతగా వారికి ఓటు విలువను తెలియజేసుకుంటూ ఓటుని కాపాడుకుంటూ ఓటు హక్కును వినియోగించుకునే దానికి మార్గం ఏమని చెప్పి మా బిఎల్ఏస్ అందరినీ తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ రామప్పల్ నాయుడు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీదారులు వివిధ సమస్యలపై సమర్పించిన వినతులను పరిశీలించిన కమిషనర్ వచ్చిన అర్జీలను సంబంధిత శాఖలకు పంపించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పురపాలక సంఘం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. తెనాలి పురపాలక సంఘం పరిధిలో ప్రతి సోమవారము మనము నిర్వహించేటువంటి పీజీఆర్ఎస్ నందు ఇప్పటి వరకు 4 గ్రీవెన్సెస్ అనేవి రావడం జరిగింది. ఒకటి చెంచుపేట ఏరియాలో ఒక డ్రైన్ సౌకర్యం కల్పించమని అడిగారు. అట్లాగే మనకి లక్ష్మీ ప్లాజా అనే అపార్ట్మెంట్ నుండి ఎంక్రోచ్మెంట్స్ అవి కొంచెం రిమూవ్ చేయమని చెప్పి అడుగున్నారు. అట్లాగే ఇంకా మూడవది చినరావూరు ప్రాంతంలో ఒక ప్రైవేట్ స్థలం వాళ్ళ యొక్క చెట్లు మా స్థలంకి వస్తున్నాయి కాబట్టి సో వాళ్ళకి చెప్పి ఆ యొక్క చెట్ల రిమూవల్కి తగిన ఆదేశాలు జారీ చేయమని చెప్పి అడుగున్నారు. అట్లాగే కొన్ని మా లీవ్కి సంబంధించిన గ్రీవెన్సెస్ ఇట్లా వచ్చున్నాయి. వాటన్నిటిని కూడా పరిశీలించి మున్సిపాలిటీ పరిధిలో సంబంధించినటువంటి ఈ సమస్యలను ఫైనాన్షియల్గా ఉండేటువంటి ఏవైతే ఉంటాయో అవి తగిన ఆమోదం తీసుకొని ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి తగిన నిర్ణయం తీసుకుంటాం. అట్లాగే నాన్ ఫైనాన్షియల్ గ్రీవెన్సెస్ అన్నీ కూడా తొందరగా రిడ్రెస్ చేయమని ఏ శాఖకు ఆ శాఖకు మేము తగిన ఆదేశాలు జారీ చేసి తొందరగా వాటిని రిడ్రెస్ చేసేలాగా తగిన చర్యలు తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో భాగంగా రైతులకు అందిస్తున్న అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత నిధుల విడుదల సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలుపుతూ మంగళవారం తెనాలిలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. సోమవారం తెనాలి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, పీఎం కిసాన్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయల చొప్పున మొత్తం 7,000 రూపాయలను తొలి విడతగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణం నుండి ప్రారంభమయ్యే ర్యాలీ లక్ష్మీ డీలక్స్ సెంటర్ మీదుగా చిట్టాంజనేయ స్వామి ఆలయం వరకు కొనసాగుతుందని తెలిపారు. రైతులు, రైతు సంఘాల నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వము, అలాగే రాష్ట్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రతి రైతుకి, పేద రైతులకి 2 గవర్నమెంట్లు కలిపి 7,000 రూపాయలు రైతు అకౌంట్లో జమ అయి ఉన్నాయి. దాన్ని ప్రతి రైతు ఆనందంతో పార్టీకి మద్దతు తెలుపుతూ మంగళవారం నాడు అనగా రేపు సాయంత్రం 4 గంటలకి రైతులకు కష్టాల్లో ఒకప్పుడు ఎద్దులాగా ఈరోజు ట్రాక్టర్తో రైతు వాళ్ళ ఆధునిక వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ఆ ట్రాక్టర్లతో రేపు సాయంత్రం మార్కెట్ యార్డ్ నుంచి గాంధీ చౌక్ మీద గుండా మన చిట్టాంజనేయ గుడి దగ్గరకి భారీ ర్యాలీ కలదు. ఈ ర్యాలీలో ప్రతి రైతు కూలీలు పాల్గొనగా కోరుతున్నాము. అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. కూటమి ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా
రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తామని ప్రకటించారు. ఆ ప్రకటించిన విధంగానే గత 2 సంవత్సరాల నుండి రైతులకి ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000 3 విడతలుగా వేయటం జరుగుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం ప్రథమంగా మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు 5,000, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు 2,000, 7,000 విడుదలైనవి. అదేవిధంగా గతంలో ఎప్పుడు లేని విధంగా పచ్చి వడ్లను కూడా వడ్లను కొని 24 గంటల్లో ధాన్యానికి డబ్బులు జమ చేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వందే. ఏదైతే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తరఫున వాగ్దానం చేశారో చెప్పిన మాట కట్టుబడి రైతుకి పంటకు పెట్టుబడి కింద ప్రకటించినటువంటి 20,000 రూపాయల్లో భాగంగా అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఈ 2 ప్రభుత్వాల యొక్క భాగస్వామ్యంతో డబుల్ ఇంజన్ సర్కారీ నాయకత్వంలో ప్రతి రైతుకు కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే అర్హత పొందుతున్నారో వారందరికీ కూడా వారి ఖాతాల్లో 7,000 రూపాయలు జమ చేయడం జరిగింది. దీన్ని రైతు సంఘ నాయకులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి అండగా రైతాంగం మొత్తం కూడా ఉన్నారనే సంకేతం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి అండగా ఉన్నామనే దానికి రేపు సాయంత్రం మంగళవారం సాయంత్రం 4 గంటలకి నియోజకవర్గంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ రైతు సంఘాలు, రైతు నాయకులు, కౌలు రైతులు, రైతు కూలీలు అందరూ కూడా ఎవరైతే ట్రాక్టర్లు ఉన్నారో అందరూ కూడా ట్రాక్టర్లతో వచ్చి వారి యొక్క సంఘీభావాన్ని ఈ కూటమి ప్రభుత్వానికి ప్రకటించే విధంగా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ చిరు వ్యాపారుల ఆర్థిక స్వలంబనకు తోడ్పాటు అందించే లక్ష్యంతో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో 26 మంది లబ్ధిదారులకు తోపుడు బండ్లను పంపిణీ చేశారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు తోపుడు బండ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సమాజ సేవలో రోటరీ సంస్థలు చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా చిరు వ్యాపారులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా తోపుడు బండ్లు పంపిణీ చేయడం ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని ప్రశంసించారు. సమాజంలోని అవసరమైన వర్గాలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న రోటరీ క్లబ్ సభ్యులను ఆయన అభినందించారు. రోటరీ క్లబ్ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాలడుగు సురేంద్ర, రోటరీ జిల్లా 3150 అసిస్టెంట్ గవర్నర్ ఈద్ర వెంకట పూర్ణచంద్, రోటరీ నాయకులు కన్నెగంటి మురళీకృష్ణ, దుల్లిపాల రవీంద్రనాథ్, చేతన్ రాజ్ కోటారి, కేసన కోటేశ్వరరావు, లబ్ధిదారులు, రోటరీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ పారిస్ అలాగే తెనాలి రోటరీ క్లబ్ వైకుంఠపురం వీళ్ళిద్దరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ పట్టణంలో ఎవరైతే రోజువారీ వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ యొక్క కుటుంబాలను పోషించుకుంటూ ఉన్నారో, అద్దె బళ్ళు తీసుకొని కొంతమంది 100 రూపాయలు, కొంతమంది 30 రూపాయలు, కొంతమంది 50 రూపాయలు, ఈ రకంగా వాళ్ళ డిమాండ్ని బట్టి వీళ్ళు అద్దె చెల్లించేలాగా జీవనం చేస్తున్న వారికి పర్మనెంట్గా లబ్ధిదారులు ఏ ఒక్క పైసా కూడా వాళ్ళ పెట్టుబడి లేకుండా దాదాపు ఒక్కొక్క బండి 10,500 రూపాయలు ఉచితంగా రెక్కల కష్టం మీద బతికే వారికి చేయూతగా వాళ్ళ జీవితంలో ఎంతో కొంత సహాయం చేశామనే తృప్తి కలిగేందుకు ఈనాడు ఈ మంచి కార్యక్రమానికి నాంది పలికినటువంటి వారు ఈ రోటరీ క్లబ్లో ఉన్న సభ్యులకి, సెక్రటరీలకి, కార్యవర్గానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మేము ఎవరైతే
గతంలో పర్యటన చేసేటప్పుడు పట్టణంలో ఈ బళ్ళు లేని వాళ్ళకి, బళ్ళు కావాల్సిన వారికి దీనివల్ల వాళ్ళ జీవితంలో మేలు జరుగుతుందని ఆర్థికంగా భావించిన వాళ్ళు మమ్మల్ని అడిగితే పార్టీ పరంగా ఇద్దామని అనుకున్న సందర్భంలో నాకంటే ఒక అడుగు ముందుకు వేసి రోటరీ క్లబ్ వారు వచ్చి మేము సహాయం చేస్తాం అంటాం. ఆ రకంగా ఈ రోజున ఈ కార్యక్రమానికి నాంది పలికి సఫలవంతం చేసి వాళ్ళందరికీ ఆనందం కలుగజేసిన సందర్భంలో సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్, రోటరీ క్లబ్ ఆఫ్ పండ్రీపురం వీరందరి సహకారంతో పాటుగా ఈ మంగత్తం అని చెప్పి ఒక జ్యువెలరీ వారు ఉన్నారు, వారి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇచ్చినటువంటి నిధులతోటి, అలాగే క్లబ్ నుండి ప్రతి బండికి 4,000 రూపాయలు పే చేయాల్సి ఉంది. ఈ 4,000 రూపాయలని ప్రతి బండికి కూడా అందించినటువంటి మన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చినటువంటి వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి లబ్ధిదారులకు తెలియజేసేది ఏంటంటే, మీరు ఈ బండిని ప్రతిరోజు ఉపయోగించుకోండి. ఇది మీ ఆర్థిక పరిపుష్టి, అంటే ఆర్థికంగా మీరు బలపడి మీ కుటుంబానికి మీరు చేయూతగా ఉంటారనే ఉద్దేశంతో ఇచ్చినవి. దయచేసి ఇది ఎవరికి అమ్మద్దండి. ఒక్కొక్క బండికి 4,000 రూపాయలు క్లబ్ తరపున కట్టాలి. ఆ అమౌంట్ మొత్తం మన గౌరవనీయులు ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారు ఏర్పాటు చేయటం, మీ అందరి కోసం ఈరోజు ఈ బళ్ళు ఇవ్వటానికి మన రాజేంద్ర ప్రసాద్ గారు పడ్డ తాపత్రయం అంతా ఇంత కాదు. ఇద్దామన్న తడుతోనే మా ప్రెసిడెంట్ నల్లూరు వెంకటేశ్వరరావు క్లబ్ తరపున ఇద్దామని చెప్పేసి అవి ట్రై చేయటం జరిగింది. ఇంకా వేరే లబ్ధిదారులు ఉన్నారు ఇవ్వాల్సిన వారు, వారికి కూడా త్వరలో మళ్ళీ ఇంకొక రౌండ్ రావడానికి ట్రై చేస్తాం. కాకపోతే ఏంటంటే ఒక చిన్న అపోహ, మీరు అందరూ ఈ బళ్ళు తీసుకెళ్లి మీరు సక్రంగా వ్యాపారం చేసుకుంటే మిగతా లబ్ధిదారులకు కూడా ఇవ్వడానికి లోటరీ క్లబ్ గాని ఏ స్వచ్ఛంద సంస్థ గాని ముందుకు వస్తుంది. పట్టణ కొత్తపేటలోని శ్రీమతి దొడ్డపనేని ఇందిరా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు సైకిల్ పార్కింగ్ ను యథావిధిగా పాఠశాల ప్రాంగణంలోనే కొనసాగించాలి అని కోరుతూ ఏఐఎస్ఎఫ్ నాయకులు సోమవారం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. సుమారు 700 మంది విద్యార్థినులు సైకిళ్లపై పాఠశాలకు వస్తుండగా వాటిని ఇతర ప్రదేశంలో పార్కింగ్ చేయాలని ఆదేశించడం వల్ల భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే పాఠశాల గ్రౌండ్ ను క్రీడల కోసమే వినియోగించాలని, పార్కింగ్ ఏర్పాటు చేస్తే ఆట స్థలం కొరత ఏర్పడుతుందని తెలిపారు. విద్యార్థుల భద్రతా సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని పాఠశాల ప్రాంగణంలోనే పార్కింగ్ కు అనుమతి కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ ఎం లక్ష్మీ శైలజ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాసం వెంకటేష్, సిపిఐ పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు, ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గండు శివనాగరాజు, ఏఐఎస్ఎఫ్ తెనాలి పట్టణ అధ్యక్షుడు రవి, కార్యదర్శి కొట్లు, విద్యార్థుల తల్లిదండ్రులు కె వాణి, డి సురేష్ బాబు, షేక్ దావూద్, డి నాగరాజు, ఎంకే చారి, ఏఐఎస్ఎఫ్ నాయకులు మణి, పండు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మా స్కూల్లో నూతనంగా ఒక భవనం కట్టారు. అందులో గ్రౌండ్ ఫ్లోర్లో పిల్లలు సైకిళ్ళు పెట్టుకుంటున్నారు. ఖాళీగా ఉందని చెప్పి సైకిళ్ళు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే పై అధికారులు ఆ సైకిళ్ళు తీసేసి అక్కడ రూమ్స్ కడతామంటున్నారు పిల్లల కోసం. సైకిళ్ళు బయట పెట్టుకోమంటున్నారు. బయట పెట్టుకుంటే పిల్లలకి సైకిళ్ళకి సెక్యూరిటీ ఉండదు. కాబట్టి ఆ గ్రౌండ్ ఫ్లోరు పార్కింగ్కి వదిలేసి పైన ఖాళీగానండి, పైన రూమ్స్ కట్టండి అని చెప్పి మేము అధికారులను వేడుకోవడానికి అని చెప్పి వచ్చామండి. విద్యార్థులు సుమారు 900 మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఒక కొత్త భవనం అనేది నిర్మించడం జరిగింది. అది ఇదివరకు విద్యార్థులు సైకిల్ పార్కింగ్గా ఉండేది. కానీ ఇప్పుడు అదనపు తరగతి గదుల కోసం ఒక బిల్డింగ్ అనేది కట్టడం జరిగింది. దాంట్లో ఇప్పుడు సైకిల్ పార్కింగ్ చేసుకోవద్దని చెప్పి ఉన్నతాధికారులు హెచ్ఎం గారికి హుకుం జారీ చేశారు. దానివల్ల విద్యార్థులు బయట ఎక్కడైనా పెట్టుకొని సైకిల్ అని చెప్తా ఉన్నారు. దానివల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఈరోజు ఏఐఎస్ఎఫ్గా సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి పేరెంట్స్ కమిటీ వాళ్ళు, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఏఐఎస్ఎఫ్ నాయకులుగా సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాం. మేము చెప్తుంది ఒకటే చెప్తా ఉన్నాం, విద్యార్థులు, ఆడపిల్లలు, చిన్నపిల్లలు ఎక్కడో సైకిల్స్ పెట్టుకొని స్కూల్కి ఆ బ్యాగులు వేసుకొని రావడాలంటే పరిస్థితి ఈరోజు లేదు. కాబట్టి అధికారులు దీని మీద ఏదైతే కొత్త భవనం నిర్మించారో ఆ గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్కి వదిలేసి పైన ఏదైతే రూమ్స్ ఉన్నాయో వాటిని తరగతి గదులుగా నిర్మించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు తెనాలి నియోజకవర్గంలోని కొత్తపేటలో ఉన్నటువంటి
శ్రీమతి దొడ్డపనేని ఇందిరా ఉన్నత పాఠశాలలో గర్ల్స్ స్కూల్ అని పిలుస్తూ ఉంటారు దాంట్లో విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వచ్చి మరి అక్కడ పార్కింగ్ ప్లేస్లో సైకిళ్ళు పెట్టుకొని చదువుకునే పరిస్థితి మనం గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు కొత్తగా అక్కడ ఒక గత ప్రభుత్వంలో నూతన భవనాన్ని నిర్మించి కింద ప్లేస్లో సైకిళ్ళు పార్కింగ్ చేసుకొని పైన తరగతి గదులు నిర్వహిస్తామని చెప్పారు. గత కొంతకాలంగా విద్యార్థులు అక్కడ సైకిల్ పార్కింగ్ చేసుకొని వాళ్ళు యథావిధిగా చదువుకుంటున్న నేపథ్యంలో మరి గత కొన్ని రోజులుగా ఇక్కడ కొత్త తరగతులను ఏర్పాటు చేస్తాం, కొత్త ఆఫీసులను ఏర్పాటు చేస్తాం, మీరు సైకిల్ పార్కింగ్ని బయట చేసుకోండి, అక్కడ చేసుకోండి, ఇక్కడ చేసుకోండి అని చెప్పి విద్యార్థులను ఇబ్బంది పెట్టే పరిస్థితి నెలకొంది. అయితే మరి ఏఐఎస్ఎఫ్గా అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులుగా అక్కడ స్కూల్ కమిటీ చైర్మన్గా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. విద్యార్థినులు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చి చదువుకుంటే సైకిల్ వాళ్ళ దగ్గర పెట్టుకొని చదువుకున్న నేపథ్యంలో ఎక్కడో పెట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి బ్యాగులు మోసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి చదువుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా సైకిల్ పార్కింగ్ చేసే విషయంలో అభద్రతకు లోనయ్యి మరి పోయే పరిస్థితి కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ సైకిళ్ళు పోతే కొనుక్కోలేని పరిస్థితులు ఇక్కడ పేద విద్యార్థులు చదువుకునే ప్రదేశం. గర్ల్స్ స్కూల్లో విద్యార్థులు మంచి చదువు చెప్పే ప్రయత్నంలో మంచి మార్కులు తెచ్చుకునే ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ని విద్యార్థుల మీద రుద్ది అక్కడ ఏదో మంచి చేస్తున్నామని చెప్పి మసిపూసి మారేడికాయ చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తెనాలి విజయవాడ ప్రధాన రహదారిలోని కట్టివరం వంతెన వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తాపీ కార్మికుడు లక్ష్మీనారాయణ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం లక్ష్మీనారాయణ పని నిమిత్తం తెనాలి నుండి దుగ్గిరాలకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కటివరం వంతెన వద్ద అధిక వేగంతో వెళుతూ ముందున్న ట్రాక్టర్ను ఢీకొట్టాడు. ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే క్షతగాత్రుని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. మా తమ్ముడి పేరు లక్ష్మణరావు అండి. దుగ్గిరాలు వస్తున్నాడండి. వాళ్ళు తెనాల్లో వాచ్మెన్గా ఉంటున్నారు. అక్కడ మా ఇంటికైనా వస్తున్నాడు పని నుండి. వస్తున్నట్టు ఆటో రోడ్ రాంగ్ రూట్లో వచ్చి కటివరం దగ్గర గుద్దీసాడండి. బాగా సీరియస్గా ఉంది. తలకు బాగా తగిలింది. కుడి చెయ్యి ఇరిగింది. కటివరం వంతెన మీద మేము వస్తుంటే అక్కడ యాక్సిడెంట్ అయిందన్న చూసాము. అక్కడేమో ట్రాక్టరు వంతెన మీద నుంచి ఇటు వస్తుంది రాంగ్ రూట్లో. మనోడు ఇటు నుంచి వెళ్తున్నాడు. సో దుగ్గిరాలు వస్తున్నాడు. వెనక మళ్ళీ తగిలినట్టుందన్న. అది చూసి అంబులెన్స్కి ఫోన్ చేసి ఎక్కించుకొచ్చాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆలపాటి సహకారం రోటరీ సేవాభావం. 26 మంది లబ్ధిదారులకు తోపుడు బండ్ల పంపిణీ. కొత్తపేట బాలికల పాఠశాలలో యథావిధిగా సైకిల్ పార్కింగ్ కొనసాగించాలని ఏఐఎస్ఎఫ్ వినతి. అన్నదాత సుఖీభవ తొలి విడత నిధుల విడుదల సందర్భంగా టీడీపీ మంగళవారం తెనాలిలో భారీ ట్రాక్టర్ ర్యాలీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.